హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఐబూర్లు అండి. ఐబూర్లు ఎలా తయారు చేయాలో చేసే విధానం మనం ఇప్పుడు చూద్దామండి. నేను ముందుగా 2 గ్లాసెస్ శనగపప్పుని నానబెట్టుకున్నానండి. ఒక 30-40 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా నానిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఫుల్గా గ్రైండ్ చేయాలి. నేను చూపించిన విధానంగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇడ్లీకి మీరు కుడుము ఎలా పెట్టుకుంటారో సేమ్ అలాగే ఇది కూడా ఐబూర్లది శనగపప్పు మిశ్రమాన్ని కూడా మీరు కుడుము పెట్టుకోవాలి. అది ఉడుకుతున్న పక్కన ఒక ఫుల్ కోకోనట్ తీసుకున్నాను. కోకోనట్ పీసెస్ కింద చేసేసి వాష్ చేసి కోకోనట్ పౌడర్ ఆడానండి మిక్సీలో. ఇది పక్కన అయిపోయిందండి. కోకోనట్ అయిన తర్వాత ఇది చూద్దాము. ఐబూర్లు ఉడికిందో లేదో ఒక స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ చూడండి. ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఉడికిన దాని తర్వాత ఒక ప్లేట్లోని మొత్తం అంతా మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకుందామండి. మొత్తం ఇలా వేసుకొని అది కొంచెం చల్లారాలండి. చల్లారితే కానీ కొంచెం పొడిగా రాదు. నేను చూపించిన విధానంగా బెల్లం తీసుకున్నానండి. బెల్లం తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుంటే కొంచెం బాగా మరగాలి. మరిగిన తర్వాత మీరు ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇది పాకం తీస్తే మీకు ఇలా లేత పాకం అంటారు, దీన్ని తీగ పాకం అంటారండి. తీగ పాకం తీసుకున్న తర్వాత అది బెల్లంని ముందుగా తీసుకున్న శనగపప్పుని కోకోనట్ని యాడ్ చేయాలండి. కోకోనట్ పౌడర్ యాడ్ చేసేసిన తర్వాత ఫుల్గా మిక్స్ చేయాలండి. ఉండలు లేకుండా ఫుల్గా మిక్స్ చేసేసిన తర్వాత మొత్తం అంతా మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత బెల్లం అయింది కదండి, పాకం తీసుకుంటే మొత్తం బెల్లం అంతా వేసేసుకోవాలి. ఫుల్గా బాగా వేయండి. మీకు ఎంత తీపి కావాల్సో అంత బెల్లం మీరు వేసుకోవచ్చు. దీంట్లో కొంతమంది షుగర్ పౌడర్ కూడా వేసుకుంటారు, అది కూడా వేసుకోవచ్చు. కొంచెం అది కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. నేనైతే బెల్లమే యూజ్ చేశాను ఇక్కడ. ఈ ఫుల్గా బెల్లం అంతా కలిపిన వరకు బెల్లం అంతా వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలితో వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీనికి కొంచెం ఇలాచీ పౌడర్ కావాలని నేను ఒక 4-5 ఇలాచీ తీసుకొని మిక్సీ గిన్నెలో కొంచెం పంచదార తీసుకుని మిక్సీ ఆడానండి. ఆడిన తర్వాత ఫుల్గా పౌడర్ అయిపోయిన తర్వాత ఈ పౌడర్ కూడా ఇలాచీ పౌడర్ కూడా మిశ్రమంలో కలిపేయాలి. ఫుల్గా మొత్తం అంతా కలిపేయాలి. కలిపిన తర్వాత ఉండలు లేకుండా ఫుల్గా కలిపేసిన తర్వాత ఫుల్గా ఇలా మిక్స్ చేయాలండి. మంచిగా మిక్స్ చేసి ఉండలు లేకుండా బాగా మొత్తం అంతా పౌడర్ అంతా మొత్తం మిశ్రమంలో కలపాలి. చూపించిన విధంగా లడ్డూలా చేసుకోవాలి. ఇలాగా చిన్న లడ్డూస్లా చేసుకోవాలి. చేసుకుని ఒక పక్క ప్లేట్లో పెట్టుకోండి. అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత రుబ్బు ఉంటుంది కదా, నేను ఒక పెద్ద గ్లాస్ మినపప్పు రుబ్బు తీసుకున్నానండి. ఇది నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 3-4 అవర్స్ నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం వరిపిండి కలిపాను. వరిపిండి కలిపి కొంచెం వాటర్లో వేసానండి. ఇలాగా వేసిన తర్వాత అది పిండి అనేది కొంచెం పైకి తేలాలి. పైకి తేలితే బూరెలు బాగా వస్తాయని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే నేను కొంచెం క్రిస్పీనెస్ గురించి గోధుమ నూక కూడా యాడ్ చేశానండి. క్రిస్పీనెస్ బాగుంటుంది అని గోధుమ నూక వేసి మొత్తం అంతా కలిపి ఆ ఉండలు ముందుగా చేసుకున్న ఉండలు దీంట్లో వేసుకొని మొత్తం ఫుల్గా ఆయిల్ మరగబెట్టుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ ఉండలు మిశ్రమాలను వేసిస్తే బూరెలు బాగా బాగా వేపండి. చీరకుండా ఉంటాయి ఈ ఐబూర్లు అయితే. ఫుల్గా కలుపుతూ ఉండాలి. వెంటనే కలపకూడదు. వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ వరకు చూడాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కొంచెం బాగా వేగనివ్వాలి బూరెలు. బూరెలు మంచిగా వేగన లేవో గరిటెతో చూసుకోండి. ఇలా చూపించిన విధంగా బూరెలు ఇలా వేపిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు చూడండి. ఈ కలర్లో వచ్చిన తర్వాత మీకు ఇంకా బాగా ఎర్రగా కావాలంటే మీరు వేపుకోవచ్చు. ఐబూర్లు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హనీ వ్లాగ్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.